హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ మన వీడియో వచ్చేసి సొరకాయ పచ్చడి అండి. సొరకాయని కూరలాగా చేస్తే ఇష్టపడని వాళ్ళకి ఇలా సొరకాయ పచ్చడిని చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడితో తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారండి, అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కినాక గుప్పడన్ని పల్లీలను వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇదే ఆయిల్లోకి 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీ కారానికి తగినట్టుగా చూసుకొని వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వేరొక ప్లేట్లోకి వేసేసుకుంటున్నానండి. తర్వాత ఇదే ఆయిల్లోకి 1 స్పూన్ వరకు జీలకర్రను, సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు 1 కప్పు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటోని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల వరకు సొరకాయ టమాటో అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా చూడండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు గరిటెతో ఒకసారి ఒక సొరకాయ ముక్కని కట్ చేసి చూసినట్లయితే చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి ఒక 7-8 వెల్లుల్లిని, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు మీ టేస్ట్కి తగినట్టుగా, పులుపుకు తగినట్టుగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనిద్దామండి. ముందైతే నేను మిక్సీ జార్లోకి పల్లీలు, పచ్చిమిర్చిని, కొంచెం సాల్ట్ను వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత సొరకాయ ముక్కల్ని, కుప్పడంతా కొత్తిమీరను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. సొరకాయ వేసేది క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆ తర్వాత 1 స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకొని అవి చిటపటమన్నాక 1 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొంచెం ఇంగువను కూడా వేసుకొని ఈ పోపు అంతా కూడా మనం రుబ్బి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకోవడమేనండి. ఇంతేనండి, సొరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.